మనం ఇప్పుడు రసం చేసుకొని చూచాము. రసం చేసి టమాటా రసం చేసే విధానం చూద్దాం. ఇప్పుడు గిన్నె పెట్టినాను, స్టవ్ మీద స్టవ్ వెలిగించినాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. మూడు స్పూన్ల ఆయిల్. ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర, మెంతిపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసినాను. ఆవాలు చిటపట అంటున్నాయి కదా. ఇప్పుడు తెల్లవాయిలు స్టవ్ తగ్గించాం. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు, ఈ కొద్దిసేపు వేగనిచ్చాం. ఇప్పుడు ఒక ఒట్టిమిరపకాయ వేద్దాం. అంత వేగింది కదా. ఇప్పుడు 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కడిగి తరిగి పెట్టుకున్నాను, దీంట్లో వేద్దాం. చిన్న ఉసిరాగే అంత చింతపండు దీంట్లో తీసి వేద్దాం. ఇదంతా కలుపుకుందాం. దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, మూత పెడితే అదే నీళ్ళు ఊరుతుంది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, 1 స్పూను సాల్ట్. అదే నీళ్ళూరి బాగా మెత్తగా అవుతుంది. మూత పెట్టచ్చా. చూద్దాం. ఇప్పుడు చూడండి, బాగా ఉడికింది టమాటా. నీళ్ళు కూడా కొంచెం కూడా పోయలేదు, బాగా టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనము పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు మళ్ళీ పోసుకుందాం. కొద్దిగంటే 1 టీ గ్లాస్ నీళ్ళు. ఆ నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు ఉడకనిచ్చాము. గుజ్జు అయితే చెప్పలేనంత బాగా నీట్గా వచ్చేస్తుంది గుజ్జు. మూత పెట్టి ఉడకనిచ్చాం. ఆ పొయ్యి మీద అన్నం పెట్టినాను, అన్నం అయిపోయింది. ఉడికినాక చూద్దాం. మూత తీసి చూద్దాము. నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, టమాటాల్లో గుజ్జంతా మట్టగా బయటకు వచ్చేసింది. మనకు రసము చిక్కెదనంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాము. స్టవ్ బంద్ చేసి ఇట్లా పట్టుకొని పప్పు గుత్తితో ఇలా రాముకుందాం. కాలుతుంది కాబట్టి నేను చేయబెట్టలేదు. పప్పు గుత్తితో ఇట్లా అన్నీ కూడా ఇంకేంది గుజ్జంతా వచ్చేసింది కదా, బాగా నీట్గా. చూడండి, మనకు గుజ్జంతా బాగా వచ్చేసింది. రసం తొందరగా అయిపోతుంది, చిక్కదనం వచ్చేది, మనకు బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, తగినన్ని నీళ్ళు పోసుకుందాము. తగినన్ని నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు మనము రసం పొడి 1 2 3
3 స్పూన్లు వేసినాం కదా, అంత ఇట్లా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయండి, కొద్దిగా ఉప్పు కూడా పడుతుంది పులుపుకు. ఇప్పుడు ఇంత మనం బాగా కలుపుకొని ఇప్పుడు చూసుకుందాము. సూపర్ అండి, పులుపు సరిపోయింది, రసం పొడి సరిపోయింది, సూపర్గా ఉంది. మనం ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుందాము. స్టవ్ ముట్టించుకుందాం. ఇది మళ్ళా 2 మంటలు మరగనిచ్చాము. ఇప్పుడు మూత తీసి చూద్దామా. చూడండి ఎంత బాగా పొంగు పట్టింది, తెల్లుకుంటూ వస్తుంది రసము. చూడండి బాగా తెల్లుకుంటూ వస్తుంది. ఒక్క నిమిషం ఉన్నాక స్టవ్ బంద్ చేసేస్తాం. అంతే. మనము డ్యూటీ పోయేటప్పుడు టమాటాలు పిసుకోవాలా, చింతపండు పిసుకోవాలా, ఇదంతా పని. ఇది కొంచెం తిరువాతలో వేసి బాగా మగ్గనిచ్చినామంటే అయ్యే మగ్గిపోతాయి. మళ్ళీ అట్లా పప్పు గుత్తితో రానుకొని మనం పొయ్యి మీద పెట్టుకుంటే రసం పొడి వేసుకొని మనం ఉప్పు కారం చూసుకొని బాగా టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. చూడండి ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాంగా మనము. చూడండి రసం సూపర్ అంటే సూపర్ రసం, మనకు చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలా చేసి మీకు చూపించింది. టమాటాలు గుజ్జు బాగా వస్తుంది మనము చేతితో పిసుకునే దానికన్నా. తొందరగా అయిపోతుంది. పొలం మీదకి పోయేటోళ్ళు ఉంటారు, డ్యూటీలకు పోయేటోళ్ళు ఉంటారు. ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంటు పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.